పారిశ్రామిక రంగం నుంచి వ్యవసాయ రంగం వరకు సాంకేతిక వినియోగం పెరుగుతోంది. మహిళల భద్రత, సైబర్ నేరాల్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వ పాలన మొదలుకొని ప్రజలు నిత్యం ఉపయోగించే గృహోపకరణాల వినియోగం వరకు అన్నింటా సాంకేతికతదే హవా. నిత్యావసరంగా మారిన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాంకేతికతపై విద్యార్థులకు విలువైన సమాచారం అందించింది విజయనగరం వేదికగా సాగిన ప్రత్యేక కార్యశాల. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న నయా సాంకేతిక విప్లవం. ఇంట్లో వాడే ఎలక్ట్రిక్ వస్తువుల్ని ఈ సాంకేతికత సాయంతో కంప్యూటర్, మొబైల్ ఫోన్లకు అనుసంధానం చేసుకోవచ్చు. టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, లైట్లు మొదలుకొని ఇంట్లోని అన్ని రకాల వస్తువుల్ని ఎక్కడి నుంచైనా ఆన్, ఆఫ్ చేయవచ్చు. విలువైన విద్యుత్ ఆదా చేయవచ్చు. మారిన జీవన విధానంలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ ఐఓటీ చక్కని పరిష్కారం చూపుతోంది. ప్రజల భద్రత సహా మంచినీరు, విద్యుత్, ట్రాఫిక్ వంటి విభాగాల్లో ప్రభుత్వ పాలనలోనూ కీలక పాత్ర పోషిస్తున్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సేవలపై ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ, ఐబీ హబ్స్ గ్లోబల్ సంస్థలు విజయనగరం ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రత్యేక కార్యశాల నిర్వహించాయి. 3 రోజులు జరిగిన ఈ కార్యక్రమంలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వందలాది ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. సో స్టూడెంట్స్కి ఈ 3 days మొత్తం హ్యాండ్స్ ఆన్ ప్రోగ్రామ్ ఉంటుంది. వాళ్ళు జస్ట్ వినడమే కాకుండా వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళ ఓన్ ప్రోటోటైప్స్ని చేస్తూ ఉంటారు. సో ఇదేంటి అంటే వాళ్ళలో ఇన్నోవేటివ్ ఐడియాస్ని మనకి క్రియేట్ చేయడంలో జస్ట్ ఐడియాస్తో ఆపకుండా ఆ ఐడియాస్ని ప్రోటోటైప్స్ రూపంలో మార్చుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్ మొత్తం వాళ్ళకి లభిస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ విజన్ ఏదైతే ఉందో, అంటే ప్రతి ఇంటి నుంచి ఒక ఆంత్రప్రనర్ రావాలి అన్నది డెఫినెట్గా ముందుకి వెళ్తుంది. ఇంజనీరింగ్ విద్యార్థులకి మంచి అవగాహన ఇవ్వడం ద్వారా ఇండస్ట్రీలో వస్తున్న ప్రస్తుత ట్రెండ్స్కి అనుగుణంగా వారి విద్యని అనుసంధానం చేయాలనే ప్రధాన ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ విధమైన వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇది 3 రోజుల వర్క్షాపు. బాగా ట్రైనింగ్ అయిన ఎక్స్పర్ట్స్ ఈ వర్క్షాప్లో పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ కళాశాల నుంచి ఒక సుమారుగా 70 మంది విద్యార్థులు, ఇతర కళాశాలలు కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒక 4-5 కళాశాలల నుంచి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కు సంబంధించిన సాంకేతిక అంశాల్ని విద్యార్థులకు చేరువ చేయడమే లక్ష్యంగా సాగిన ఈ కార్యక్రమం ఐ బూట్ అప్ ఐఓటీ అనే నినాదంతో ఉత్సాహంగా సాగింది. ఐఓటీ పరిజ్ఞానం, వినియోగం, అంతర్జాలంతో అనుసంధానం తదితర అంశాలపై పాఠ్యాంశాలు సహా ప్రయోగాత్మక వివరణను నిపుణులు అందించారు. ఎలక్ట్రానిక్స్ వస్తువులు, గృహోపకరణాలు, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఈ సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాల్ని యువతకు వివరించారు. ఐఓటీకి ఉన్న పవర్ ఏంటంటే మనం రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ని మన కంప్యూటింగ్ పవర్తో మనమే కంట్రోల్ చేయగలమని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా అర్థమైంది. అంతేకాకుండా మాకు ఇక్కడ నేర్పించిన ప్రాజెక్ట్స్ అంటే ఆటోమేటిక్గా అంటే డోర్ ఓపెన్ అయితే మనకి నోటిఫికేషన్ ఎలా రావాలి, లేదంటే ఎవరైనా దొంగలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన ఫోన్లో థెఫ్ట్ ఈజ్ ఇన్ యువర్ హోమ్, లేదంటే దొంగలు మీ ఇంట్లో పడ్డారనే నోటిఫికేషన్స్ అవి ఇచ్చేలాగా అలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్తో మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ వాళ్ళు లాస్ట్ ఇయర్ హ్యాకథాన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అందులో మా కాలేజ్ 1st and 5th పొజిషన్స్ వచ్చాయి. ఇప్పుడు మేము ఇలా ఐఓటీ బూటప్ క్యాంప్ ద్వారా మేము ఓన్గా అంటే జస్ట్ మేము ఏం చదువుకున్నాం అంటే థియరిటికల్గా చదువుతున్నాం. ఇలాగా చాలాన్ని పెట్టడం వల్ల మేము థియరిటికల్గా ప్లస్ ప్రాక్టికల్గా కూడా చేయగలిగి మాకు కొంచెం ఇంట్రెస్ట్, ఇంకా మేము ఒకటి చేయగలమనే ఒక ఇది మాకు వస్తుంది. కార్యశాలలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కు సంబంధించిన సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకున్న విద్యార్థులు స్వయంగా ఆసక్తికరమైన ప్రాజెక్టులు సైతం రూపొందించారు. ఇంటా బయట వినియోగించే వివిధ రకాల పరికరాల్ని అంతర్జాలంతో అనుసంధానం చేసి చక్కని ఫలితాల్ని రాబట్టారు. అధునాతన ఈ ఐఓటీ సాంకేతికత వల్ల వ్యవసాయం, పరిశ్రమలు, ఆసుపత్రి వంటి రంగాల్లో కలిగే ప్రయోజనాల్ని వివరించే ప్రయత్నం చేశారు.
ఒక్కటి కూడా క్లియర్గా అందులోని హ్యాండ్స్ ఆన్ చేయించడం వల్ల అది మాకు ఇంకా ప్రాక్టికల్గా చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈజీగా అర్థమవుతుంది కూడా ప్రతి ఒక్కటి పీపీటీలో చూపించడం. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ ఆన్ మా ఓన్గా మేము చేయడం వల్ల ప్రతి ఒక్కటి మాకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ హైబీ హబ్స్ వాళ్ళు చెప్పింది. ఈ ఐఓటీ టెక్నాలజీ అనేది బయట నేర్చుకోవాలి అంటే చాలా డబ్బుతో కూడుకున్నది పని. సో వీళ్ళు ఏంటి అంటే మా కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫ్రీగా నేర్పిస్తుంది అండ్ ఎన్నో టెక్నాలజీస్ మాకు నేర్పిస్తుంది. ఈ ఐఓటీ అనేది ఫ్యూచర్లో మా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి ఉపయోగపడుతుంది అండ్ ఇంకా ఎవరికైనా నేర్పించాలి అన్నా మేము ఈజీగా నేర్పించవచ్చు. గ్రామీణ ఇంజనీరింగ్ విద్యార్థులకు సైతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉచితంగా ఈ కార్యశాలలు నిర్వహిస్తోంది. కళాశాల స్థాయిలోనే ఐఓటీ సాంకేతికత పట్టు సాధిస్తున్న విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణల దిశగా అడుగులు వేస్తున్నారు. తమదైన సృజనతో యువ ఇంజనీర్లుగా ఎదుగుతున్నారు. ఏదైనా మనం ప్రాక్టికల్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్గా చేస్తే ప్రోగ్రామింగ్ అనగా సాఫ్ట్వేర్ అనగా హార్డ్వేర్ ఇవంతాని లైవ్ హ్యాండ్స్ మన ఓన్ హ్యాండ్స్గా మనం ట్రై చేస్తుంటే వావ్ ఇంత ఇన్నోవేటివ్గా ఇంత లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయా అని చాలా ఎగ్జాంపుల్స్ లైవ్ ఎగ్జాంపుల్స్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చూపిస్తుంటే ఓకే ఇంత డెవలప్ అయిందా, ఇంకా మనం వే ఆఫ్ థింకింగ్ ఇంకా చేంజ్ అవ్వాలి, ఇంకా అడ్వాన్స్గా థింక్ చేయాలి అని చెప్పేసి తెలుస్తుంది. ఐఓటీ థింగ్స్ వాడడం వల్ల చాలా సొల్యూషన్స్ వచ్చాయి. మన హోమ్ని స్మార్ట్ హోమ్ కింద చేస్తున్నాం, మన సిటీని స్మార్ట్ సిటీగా చేస్తున్నాం. చాలా పోల్స్ అవన్నీ స్మార్ట్ పోల్స్ చూస్తున్నాం మన సిటీలో. ఇవన్నీ ఇలాంటి ఐఓటీ థింగ్స్ ఇలా చిన్న స్టూడెంట్స్ చిన్న ఇన్నోవేషన్స్ చేయడం వల్ల వస్తుంది. సో ఇలాంటి వాటికి స్పాన్సర్ చేయడం వల్ల గవర్నమెంట్ స్టూడెంట్స్ అనేవి చాలా నేర్చుకుంటారు, ఇంకా కొత్త ఐడియాస్ అనేవి వస్తాయి. దానివల్ల మన సిటీ స్మార్ట్ అవుతుంది, ఇండియా కూడా స్మార్ట్ అవుతుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ప్రస్తుతం సాంకేతిక నైపుణ్యం కీలక పాత్ర పోషిస్తోంది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఎంతో మంది విద్యార్థులు సరైన నైపుణ్యాలు లేని కారణంగా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి తరుణంలో కళాశాలల్లో నిర్వహిస్తున్న ఈ సాంకేతిక కార్యశాలలు యువతకు అండగా నిలుస్తూ నాణ్యమైన ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతున్నాయి.